గుజరాత్లో చండీపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. వైరస్ బారిన పడి 22 మంది చిన్నారులు మృతి చెందినట్లుగా సమాచారం. మరో 7 చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉండగా 35 మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్ స్వాన్ ఫ్లై అనే చిన్న ఈగ ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభావిత గ్రామాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం లేదా మెదడు వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. గుజరాత్లో చండీపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. వైరస్ బారిన పడి 22 మంది చిన్నారులు మృతి చెందినట్లుగా సమాచారం. మరో 7 చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉండగా 35 మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్ శాండీ ఫ్లై అనే చిన్న ఈగ ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభావిత గ్రామాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ప్రజలు పరిశుభ్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం లేదా మెదడు వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે. 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે. ગાંધીનગર, ખેડા, અરવલ્લી यानी कि હિંમતનગર, રાજકોટ અને ભાવનગર આ સિવિલ હોસ્પિટલની અંદર બાકી આ પેશન્ટોને સારવાર અપાઈ રહી છે. નાની એવી શંકાસ્પદ લાગે કે કંઈ ગંભીરતા આવે તો તુરંત જ એમને હોસ્પિટલે ખસેડી અમારી આરોગ્યની ટીમ ગુજરાતના દરેક પીએચસી સીએચસી સેન્ટરથી લઈને હોસ્પિટલ આ બાબતમાં સજ્જ છે. એક પેશન્ટ મળ્યા હોય અને ત્યાં બીજું પેશન્ટ મળ્યું એવું નથી બન્યું. તો એટલા માટે કે ટીમ અત્યારે મહેનત કરી રહી છે, કારણ કે આ ફેલાઈ ગયું હોય કે એક જગ્યાએથી અનેક પેશન્ટ મળ્યા એવું પણ નથી. ગભરાવાની જરૂર પણ નથી. માત્ર સાવચેતીના ભાગરૂપે આપણે તિરાડવાળું મકાન હોય કે માટીમાં તિરાડ હોય તો ત્યાં માટી પુરાણ અમારી ટીમ તો દવાનો છંટકાવ વગેરે કરે છે, પરંતુ લોકોએ પણ જાગૃતતા રહી તંત્ર સાથે રહેવા માટે હું અપીલ કરું છું. અને આ જે બાળકો